నమస్కారం. సహజ న్యాచురల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సర్ఫ్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. ఇవి ఏమేమి కావాలో ముందుగా చూద్దాము. నేను తీసుకున్న వాటర్ 1 లీటర్ 250 ml అండి. అంటే 1.5 లీటర్ వాటర్ తీసుకున్నానండి. మీకు చూపిందామనే 2 బాటిల్ వేరువేరుగా తీసుకున్నాను. తర్వాత ఎస్ఎల్ఎస్ అండి. ఎస్ఎల్ఎస్ 850 ml తీసుకున్నానండి. ఇది ఎస్ఎల్ఎస్ ఇలా ఉంటుందండి. వాటర్ ఇవి ఎంఎల్లో ఉంటుందండి. కన్వాయ్ అన్ని గ్రామ్స్లో తీసుకోవాలండి. 850 ml అండి. తర్వాత సోడా యాష్ అండి, అదే బట్టల సోడా అంటాం దీన్ని కెమికల్ నేమ్ సోడియం కార్బేట్ అండి. ఇది 150 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత సిబిఎక్స్ అండి, ఇది 3 గ్రామ్సే తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోవద్దు. కాస్టిక్ సోడా అండి, ఇది 50 గ్రామ్సేనండి. ఇది నార్మల్ సాల్ట్ అండి, మనం ఇంట్లో వంటలో వాడుకునే సాల్టు. ఇది సిట్రిక్ యాసిడ్ అండి, అదే దాన్ని నిమ్మప్పు కూడా అంటాం కదా అదండి. తర్వాత కలర్ అండి, కలర్ మీ ఇష్టం, నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. తర్వాత సెంట్ అండి, సెంట్ అయితే నేను ఏరియల్ సెంట్ తీసుకున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం వాటర్ తీసుకున్నాం కదండి, ఆ వాటర్ ఎప్పుడైనా సరే మనం ఇలా ఏ లిక్విడ్ తయారు చేయాలన్నా ఆర్ఓ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ తీసుకోవాలండి. లేదా లిక్విడ్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఫిల్టర్ వాటర్ కానీ ఆర్ఓ వాటర్ కానీ. ముందుగా నేను లీటర్ వాటరే పోసానండి, మీరు గమనించారో లేదో. 250 ml పక్కకు పెట్టుకోవాలండి. ముందు లీటర్ వాటరే పోసుకోవాలండి. మనం దేంట్లో అయితే కలుపుకుంటున్నామో దాంట్లో ముందుగా వాటర్ తీసుకుని తర్వాత కాస్టిక్ సోడా వేసుకోవాలండి. ముందు తెలియక చాలామంది కాస్టిక్ సోడా వేసిన తర్వాత వాటర్ పోసారనుకోండి, అది పేలిపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ కెమికల్ చేసుకున్నప్పుడు. కలపడం కూడా జాగ్రత్తగా దూరంగా, ముఖం దగ్గర దూరంగా పెట్టుకుని కలపాలండి. ముఖం మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడ పడకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు హ్యాండ్స్కి గ్లౌజులు, ముఖానికి మాస్కు వేసుకుని చేసుకురావండి. ఇది కలిపిన తర్వాత వేడెక్కుతుందండి, వాటర్ వేడెక్కుతుంది. మన వేడి చల్లారి వరకు చూసుకుని చల్లారిన తర్వాతే ఈ సోడా వేసుకోవాలండి. సోడా చెప్పాను కదండి, 150 గ్రామ్స్. ఈ సోడా వేసిన తర్వాత కూడా బాగా కలపాలండి. ఏం వేసినా ఒకదాని తర్వాత ఒకటి సోడా వేసి కలిపిన తర్వాత అది బాగా కలిసిన తర్వాతే వేరేది వేయాలండి. ఇవన్నీ కలిసిన తర్వాతే ఎస్ఎల్ఎస్ వేయాలండి. ఎస్ఎల్ఎస్ కొంచెం తిక్కుగా ఉంటుంది. అది కొంచెం మనకు దాంట్లో పడటానికి కొంచెం కష్టం అవుతుంది. స్లోగా వేసుకోండి. మొత్తం దాంట్లో ఉన్నదంతా వచ్చే వరకు స్లోగా వేయండి. ఎస్ఎల్ఎస్ వేసిన తర్వాత కూడా బాగా కలపాలండి. ఎస్ఎల్ఎస్ వేసిన తర్వాత ఆ పదార్థం కొంచెం చిక్కగా అవుతుందండి. కొంచెం ఎస్ఎల్ఎస్ చిక్కగా ఉంటుంది కాబట్టి అది చిక్కగా అవుతుందండి. కొంచెం స్లోగా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇవి కెమికల్స్ అన్నీ చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత నేను చెప్పబోయేది, ఇప్పుడు ఉప్పు, మామూలు కామన్ సాల్ట్ ఉంది కదండి, కామన్ సాల్టు, సిట్రిక్ యాసిడ్ ఉంది కదా, రెండు విడివిడిగా ఉన్నాయి కదండి. రెండు విడివిడిగానే వాటర్ పోసి పక్క పెట్టుకోవాలండి. అవి డైరెక్ట్ అలా వేయొద్దండి, వాటర్తో కలిపి ఆ వాటరే పోయాలండి. నేను 250 ml వాటర్ పక్కకు ఉంది కదండి చిన్న బాటిల్, అందులో వాటర్ తోటే ఒక ఉప్పు దాంట్లో వాటర్ పోసాను, సిట్రిక్ యాసిడ్ దాంట్లో కూడా వాటర్ పోసి పక్కకు పెట్టుకున్నానండి. ఆ వాటర్ ఉప్పు వేసిన దాంట్లో వాటర్ వేస్తాం కదా, అది బాగా కరిగిన దాకా ఉన్నాకనే దాంట్లో పొయ్యాలండి. కరగకుండా పొయ్యొద్దు. ఉప్పు వేయాలండి, ఫస్ట్ ఉప్పు వేసిన వాటర్ వేయాలి. అది బాగా కరిగిన తర్వాత ఆ లిక్విడ్లో పోసిన తర్వాత కూడా బాగా కలపాలండి. బాగా కలవకపోతే మీకు ఒకదానికొకటి పనిచేయదండి. మనకి ఆ కెమికల్ సరిగ్గా పనిచేయదు. ఏది వేసినా బాగా కలపాలండి. నేను ముందుగా ఉప్పు వేసిన వాటర్ పోసానండి. అది కలిపిన తర్వాత సిట్రిక్ యాసిడ్ ఉన్న వాటర్ కలుపుకోవాలండి. సిట్రిక్ యాసిడ్ వేసిన తర్వాత కొంచెం నురుగులాగా బుసబుస వస్తుందండి, కంగారు పడద్దు. సిట్రిక్ యాసిడ్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత pH చెక్ చేసుకోవాలండి. ఇంకా చూసారు కదా, నేను వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాను. అది బాగా కరిగిన తర్వాతే పోయాలండి. ఎప్పుడైనా సరే సిట్రిక్ యాసిడ్ వేసిన తర్వాతే
పీహెచ్ చెక్ చేసుకోవాలండి. పీహెచ్ చెక్ చేసుకోకుండా మనం లిక్విడ్ తయారు చేస్తే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. పీహెచ్ నార్మల్‌గా వచ్చే వరకు మధ్య మధ్యలో సిట్రిక్ యాసిడ్ కలపాలండి. అది ఎలా కలపాలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ముందు కొలతకి చెప్పిన విధంగా సిట్రిక్ యాసిడ్ వాటరు కలిపేసానండి దీంట్లో. కలిపిన తర్వాత కూడా నేను పీహెచ్ చెక్ చేస్తే చాలా ఎక్కువ వచ్చేసిందండి. చూసారా నురుగులాగా ఎలా వచ్చేస్తుందోనండి సిట్రిక్ యాసిడ్ పోసిన తర్వాత. అది అది ఆ నురుగు పోయే వరకు బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాతనే మనం పీహెచ్ చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. పీహెచ్ ముందు చెక్ చేయకూడదండి. నేను పీహెచ్ చెక్ చేస్తే 10 కంటే ఎక్కువ వచ్చేసిందండి నాకు. 10 కంటే ఎక్కువ రాకూడదండి. అసలు కరెక్ట్ ఫార్ములా పీహెచ్ ఎంత ఉండాలంటే 8 నుంచి 9 మధ్యలోనే ఉండాలండి. ఎక్కువ ఉండకూడదండి సర్ఫ్ లిక్విడ్కి. అందుకని నేను ఇప్పుడు ఏం చేశాను, ఇప్పుడు పీహెచ్ చెక్ చేసుకున్నానండి. పీహెచ్ చెక్ చేసుకుంటే మీకు పీహెచ్ పేపర్స్ అంటే తెలుస్తుంది కదండి. కంపల్సరీ పీహెచ్ పేపర్ దగ్గర పెట్టుకున్నాకనే సర్ఫ్ లిక్విడ్ తయారు చేసుకోండి. పీహెచ్ చెక్ చేస్తే 12 వచ్చింది కదండి. ఆ 12ని తగ్గించాలంటే పీహెచ్ని మనం మళ్ళీ సిట్రిక్ యాసిడ్ వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే ఒకటేసారి సిట్రిక్ యాసిడ్ని ఎక్కువ పోయొద్దండి. పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటా మనం పీహెచ్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి 8, 9 మధ్యలో వచ్చిందనుకోండి, ఇంకా ఆ సిట్రిక్ యాసిడ్ వేసిన వాటర్ పొయ్యొద్దండి. అప్పుడు వరకు మీరు కలుపుకుంటా మీకు ఎంత పడుతుందో ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో వేయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా అది కలుపుకొని అలా చెక్ చేసుకుంటానే ఉండాలండి. అప్పుడే మనకు కరెక్ట్ అయిన ఫార్ములా వస్తుంది. ఇక్కడ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ పీహెచ్ కరెక్ట్గా బ్యాలెన్స్ లేకపోతే మనకి బట్టలు పాడైపోయే అవకాశం ఉంటుందండి. ఇదంతా పీహెచ్ అంతా నార్మల్కి వచ్చాక ఇప్పుడు మనం అనుకున్న క్వాంటిటీకి వచ్చిన తర్వాతే సిబిఎక్స్ కలుపుకోవాలండి. అప్పటి వరకు సిబిఎక్స్ కలపొద్దండి. ఇప్పుడు నేను 3 సార్లు 4 సార్లు పోసానండి ఇలా పోసిన తర్వాత నాకు నేను అనుకున్న ఫార్ములాకి వచ్చి పీహెచ్ వచ్చిందండి. వచ్చిన తర్వాతనే నేను సిబిఎక్స్ కలిపానండి. సిబిఎక్స్ కలిపిన తర్వాతనే మనం సెంటు వాడుతున్నాం కదండి, ఆ సెంటు కూడా అప్పుడే వేసుకోవాలండి. సెంట్ కానీ కలర్ కానీ పీహెచ్ చెక్ చేసుకున్నాకనే వేసుకోవాలండి. ముందే వేసుకున్న ఇబ్బంది లేదు, కానీ మనం కలర్ అయ్యి లాస్ట్లో వేసుకుంటే మంచిదండి. నేను ఇగో పీహెచ్ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉన్నానండి. లాస్ట్కి నాకు నేను అనుకున్నట్టుగా గ్రీన్ కలర్కి వచ్చిందండి. మీకు చూపిస్తాను వీడియోలో. గ్రీన్ కలర్కి వచ్చిన తర్వాత ఇంకా మీరు సిట్రిక్ యాసిడ్ వేయొద్దండి. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చినట్లు లెక్కండి. మీరు సిట్రిక్ యాసిడ్ వేసిన ప్రతిసారి నురుగు వస్తుందండి, కంగారు పడద్దు. ఆ నురుగు కలిసే వరకు కలిపి అప్పుడు తర్వాత చెక్ చేసుకోండి పీహెచ్. ఇలా పీహెచ్ చెక్ చేయగా నాకు నార్మల్కి వచ్చిందని చెప్పాను కదండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాగే మనం ఇంట్లోకి ఇలా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి లిక్విడ్స్ అయ్యిని. బజార్లో కొంటే ఇదే లిక్విడ్ 2 లీటర్ల దాకా అయ్యిందండి. ఇప్పుడు ఇదే లిక్విడ్ నాకు 150 లీటర్ 150 లెక్క వేసుకున్న 400 300 అవుతుందండి 2 లీటర్లకి. నాకు ఖర్చు అయ్యింది 100 రూపాయలు ఖర్చు అయ్యింది అంతేనండి. ఇప్పుడు ఈ ఖర్చు అంతానే అంటే మనకి 200 ఆదానే కదండి. ఆదాతో పాటు మనం చేసుకున్నామని హ్యాపీ కూడా చాలా ఉంటుంది కదండి. మన చేతులతోటి మనం చేసుకుంటాం. అదే కాకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా కూడా ఇలా చేసి రెడీ చేసి ఇస్తే మనకి ఎంతో కొంత ఇన్కమ్ కూడా వస్తుంది కదండి. కానీ ఎవరు చేయాలనుకున్నా ముందు మన ఇంట్లోకి రెడీ చేసుకుని మనం అది వాడి చూసి అది బాగా వచ్చింది అనుకున్న తర్వాతనే మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అలా ఇస్తే అది మనం సేల్ చేసుకున్న తప్పులేదండి. కానీ కరెక్ట్ ఫార్ములా వచ్చిన తర్వాతనే మనం చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న వాటిల్లోనే మనం పొదుపు చేసుకున్నాం అనుకోండి, మనకి అదే మనం సంపాదించినట్టు కదండి. ఇప్పుడు మన హౌస్ వైఫ్ ఉండి మేము ఏమి చేయలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. ఇంట్లోనే ఉంటూ ఇలాంటి చిన్న చిన్నవి మనం రెడీ చేసుకుని మన ఇంట్లోకి వాడుకుంటూ మనకి మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందించామనుకోండి, అటు మనకి ఇంట్లోకి ఉపయోగపడుతుంది, ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఇష్టం వల్ల మనకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. ఇలా 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 డెవలప్ అవ్వాలని నా ధ్యేయం అండి. అందుకని ఈ లిక్విడ్ మీకు చూపిస్తున్నాను. ఇదే కాదండి, మన ఛానల్లో హోమ్ మేడ్గా చేసుకునే లిక్విడ్స్, హెర్బల్స్, బాత్ పౌడర్సు, షాంపూ, హెయిర్ ఆయిల్ అవన్నీ చూపిస్తానండి మీకు. సోప్స్ ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా రెడీ చేసుకుని మీరు సేల్ చేసుకోవచ్చు. నేను నేర్చుకున్న దాన్ని మీకు అందరికీ అందించాలనే నేను ఈ ఛానల్ పెట్టానండి. దాంతోపాటు ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా.
తర్వాత లైక్ కూడా చేయండి వీడియోలకి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.